నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. మెట్రోకి చాలా దగ్గరలో 125 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న అద్భుతమైన ఇల్లునైతే మీకోసం తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇంటి ముందు చూద్దాం. ఇంటి ముందు చూసుకున్నట్లయితే 30 ఫీట్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదా. మొత్తం చుట్టుపక్కల కూడా అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే కూడా అన్నీ చూస్తున్నారుగా ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ మనకు దగ్గరలోనే అపార్ట్మెంట్స్ ఇట్లా ఉన్నాయి. సో ఈ హౌసెస్ చూసినట్లయితే కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళ హౌసెస్ అవి. ఈ హౌస్ ఎలివేషన్ వచ్చి చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 125 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంది హౌస్ కూడా. సో లోపలికి వెళ్ళి కూడా మనం ఏ విధంగా ఉందనేది అయితే క్లియర్గా చూద్దాం. సో చూస్తున్నారు కదా, గేట్లు కూడా చాలా బలంగానే అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ ఐరన్ అయితే యూజ్ చేశారు అనుకుంటా. ఐరన్ ఎక్కువ యూజ్ చేస్తేనే మనకు గేట్లు అనేది అయితే చాలా బరువు ఉంటాయి. మనం ఈ హౌస్ ఇలా చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు పార్కింగ్ ప్లేస్లో కూడా ఎలివేషన్ అంటే పార్కింగ్ ప్లేస్లో కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ కానీ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. పైన వుడ్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, పార్కింగ్ కూడా మనకు ఒక పెద్ద ఎస్యూవీ కార్ బట్టి అంత పార్కింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు వాష్ ఏరియా అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, మనకు స్టెప్స్ ఎక్కడానికి కూడా మనకు స్టీల్ గ్రిల్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే కూడా మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అది కూడా గ్లాసీ ఫినిష్డ్ అయితే టేక్ వుడ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకి ఇది అయితే బోరు, దానికి సంబంధించిన మనకు వాటర్ స్టోరేజ్ కూడా ట్యాంక్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కు సంబంధించి 100% వరకు కూడా కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. జస్ట్ మనకు ఒక నల్లాల ఫిట్టింగ్ మాత్రమే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ గ్యాప్ చూసి ఏదో మనకు గోడ పగిలిపోయిందని అయితే అనుకోకుండా, అది పిల్లర్కి గోడకున్న ఒక చిన్న గ్యాప్, అది దాన్ని ఫిల్ చేయలేదు ఇంకా. సో అది ఫిల్ చేస్తారు. సో మనకు ఈ హౌస్కు చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకు ఎక్కువ ఇవ్వకుండా కూడా 1 feet అయితే ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువ ఇస్తాం వల్ల మనకు హౌస్ సైజ్ అనేది అయితే తగ్గిపోతుంది కాబట్టి. మొత్తం కూడా ఇది మనకు మరీ 100 స్క్వేర్ యార్డ్స్ అయితే చిన్నగా అవుతుంది కాబట్టి ఇది 125 స్క్వేర్ యార్డ్స్లో ద బెస్ట్ మంచి ప్లానింగ్ తోటి అయితే ఈ హౌస్ ఉంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, చాలా 100% అయితే వాస్తు ప్రకారం ఉంది. సో హౌస్ లోపలికి వెళ్ళి కూడా ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఈ హౌస్కు సంబంధించిన డోర్లు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది, దర్వాజా కూడా ఏ విధంగా ఉందనేది క్లియర్గా చూడండి. మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇది గ్లాస్ ఫినిష్డ్, అంటే చాలా స్మూత్గా ఉంటుంది. సో గ్లాసీ ఫినిష్డ్ తోటి అయితే మనకు డోర్స్ అండ్ ఇవి మొత్తం కూడా ఇచ్చారు. ఇందులో యూజ్ చేసింది మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. సో హాల్ వచ్చి కూడా చాలా స్పేసెస్గా ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఇంట్లోకి రాగానే మనకు టీవీ యూనిట్ అయితే ఈ విధంగా ఉంది. టీవీ యూనిట్ అయితే దాన్ని చేయలేదు. సో మనము ఇంటీరియర్లో భాగంగా అదే టీవీ యూనిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే చేయించుకోవచ్చు. సో మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది మొత్తం కూడా చాలా నీట్గా, అంటే ఏదో క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా ఉంది. మొత్తం కూడా వెంటిలేషన్ విషయం చూసుకున్నట్లయితే హౌస్కి వెంటిలేషన్ అద్భుతంగా ఉంది. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. సో మనకు హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, పూజా గది వెస్ట్ ఫేసింగ్లో ఉంది, అంటే వాస్తు ప్రకారం ఈ హౌస్ ఉంది. సో ఇది కూడా మనకు ఓపెన్ కిచెన్ అనేది అయితే చెప్పుకోవచ్చు. హౌస్కి ఓపెన్ కిచెన్ అయితే ఉన్నది. సో ఇది వచ్చి మొత్తం కూడా డైనింగ్ ఏరియా అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకు హాలు. ఇది వచ్చేసి మనకు 4x4 సైజు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మనకు పీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు తుప్పు కానీ చెదలు కానీ పట్టే అవకాశం లేదు. సో ఇక్కడ వచ్చి మనకు ప్లగ్ పాయింట్ ఇచ్చారు, అదైతే మనకు ఫ్రిడ్జ్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పక్కన వాష్ బేసిన్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. వాష్ బేసిన్ అనేది అయితే వస్తుంది, ఇంకా ఫిట్ చేయలేదు. సో మీరు వచ్చిన తర్వాత ఒకరు పర్చేజ్ చేసుకుంటే మీకు ఏమేమి కావాలనేది చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే చేసి ఇస్తారు. సో లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. లొకేషన్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ నాగోల్ మెట్రోకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ లొకేటెడ్ ఉంది. అండ్ చుట్టుపక్కల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ నాకు మెయిన్ ఈ హౌస్లో కూడా నచ్చింది ఏంటంటే మనకు ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు జనరల్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. అటాచ్డ్ వాష్రూమ్ ఏ విధంగా ఉందనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది, చూస్తున్నారు కదా. మనకు దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం అయితే మనకు వెంటిలేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ కూడా పెట్టారు, చూస్తున్నారు కదా. అండ్ విండో ఇది వచ్చేసి మనకు లైట్ కలర్ పెయింటింగ్ తోటి మంచి డిజైన్ అయితే ఇచ్చారు, లుకింగ్ బెటర్. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఈ హౌస్కు జనరల్ వాష్రూమ్, చూస్తున్నారు కదా. అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ప్లస్ మనకు జనరల్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా.
మనకు మొత్తం కూడా సెల్ఫ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో కబోర్డ్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ప్రైస్ అయితే 90 lakhs అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ లొకేషన్ మరొక మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 2 kilometer డిస్టెన్స్లో నాగోల్లో లొకేటెడ్ ఉంది. దీని ముందు మనకు 30 feet రోడ్ ఉంది. మనకు అన్నెసరీ థింగ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఉంది. అండ్ ప్రైస్ 90 lakhs అయితే కోట్ చేస్తున్నారు. దీనికి నెగోషియేషన్ కూడా ఉంటుంది. 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. సో మీరు మీ ప్రొఫైల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ 125 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. అద్భుతమైన ప్లానింగ్. ఈ హౌస్కి ఎటువంటి మైనస్లు అయితే లేవు. ఓన్లీ ప్రైజ్ నచ్చితే మాత్రం తీసుకోవచ్చు. సో చూస్తున్నారుగా ఈ హౌస్ వచ్చేసి అయితే మనకు ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.